అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబేలంలో భక్తి వాతావరణం వెలువరిసింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. జిల్లా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి సమక్షంలో హుండీ లెక్కింపు సమగ్రంగా నిర్వహించారు. మొత్తం 110 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 28,66,338 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో సాకే రమేష్ బాబు వెల్లడించారు. వస్తానే ఉంటారు ఇంకా బయట ఈ రోజున అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబులం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన హుండీలందు సమర్పించిన ముడుపులు కానుకలను లెక్కింపు చేయడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం నందు జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ రేగాటి నాగరాజు గారి పర్యవేక్షణలో, అలాగే ఆలయ కమిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమం దాదాపు 110 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కింపు చేయడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం నందు ముడుపులను లెక్కించగా దాదాపు 28,66,338 రూపాయలు చేకూరింది దేవస్థానానికి. ఈ ఆదాయాన్ని అంతటిని కూడా దేవస్థానం అకౌంట్కి జమ చేసి దేవస్థానం ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సిబ్బంది గుంటూరు వారు, అలాగే భవానీ సేవా సమితి అనంతపురం, తర్వాత శివ సేవా సమితి అనంతపురం వారు కూడా దాదాపు 70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది ఉరవకొండ వారు, అలాగే ఉరవకొండ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో మరి ఉరవకొండ కేంద్ర బ్యాంక్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో ఉంది లెక్కించేయడం జరిగింది. ఈరోజు ఉండి లెక్కింపుకు మన మల్లికార్జున ప్రసాద్ గారి జిల్లాధికారి గారు, అలాగే మా ఈఓ గారు, మళ్ళీ అటువంటి మా కమిటీ సిబ్బంది, మా కమిటీ మెంబర్లు, నేను అందరూ పాల్గొనడం జరిగింది. బాగా ఈసారి ఉండి 28,66,338 రూపాయలు ఉండి చేకూరింది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినది. మళ్ళా భక్తులకు అవసరకరంగా కలగకుండా నెక్స్ట్ రేపు బ్రహ్మోత్సవాల్లో కానీ తేలిక కానీ మంచి సౌకర్యాలతో కల్పించి బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా జరిపేయాలని కోరుకుంటున్నాను.